హాయ్ నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగూర్ కుమార్. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ బటన్ జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దామా? ఇల్లు క్లీన్ చేస్తున్నాను. రాత్రి హీటర్ పడిపోయి దుప్పటే బెడ్ కొంచెం కాలిపోయింది. ఇంక ఈరోజు ఎలాగ ఊరు వెళ్తున్నాను కదా, ఇల్లు క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యింది. రాత్రి చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నాకు ప్యాంట్ కూడా కొంచెం కాలిపోయింది. అంత ప్రమాదం తప్పింది. డిస్టర్బ్ చేయకు. ఇది ఏదో చాలా కష్టం. ఇది అక్కడ కొంచెం గుంటలాగా ఉంది. అక్కడ వేస్తే లెవెల్ అయిపోద్ది. మంచికి వర్షానికి లెవెల్ అయిపోద్ది. ఇదిగో ఈ మూల నుంచి మొత్తం క్లీన్ చేస్తాను. కంప్లీట్ క్లీన్ అయిపోయింది. సింహాలకి ఇక్కడ తీసేసాను. ఈ గడ్డి ఇక్కడ తీసేసి
ఇది ఇక్కడ ఏర్పాటు చేశాను బెడ్. నైట్ ఇక్కడ పడుకుంటే ఈ పైనేమో ఇక్కడ ఫీడింగ్ అనమాట, మీట్ తినటానికి. అవి కూర్చుని తినటం కోసం పైన పెట్టాను. ఈ కింద బెడ్ పడుకుంటానికి నైట్. అయినా చంద్రవందర చేసేస్తాయి అనుకోండి, ఇంక చెయ్యాలి, క్లీనింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మార్చిలో ఎప్పుడో కొంచెం లైన్స్ వెళ్ళిపోతే ఫ్రీ అవుతాను, అప్పుడు ఈ డోర్స్ అవి పెట్టించాలి. ఇది అది డోర్స్ ఈ పైన చేయించాలి, వర్క్ చేయించాలి లైన్స్ వెళ్ళిపోయిన తర్వాత. సో లైన్స్ ఉన్నాయి కాబట్టి లైన్స్ కోసమే ఇల్లు ఇలా ఉంచాను నేను. వాటికి రియల్గా గుహలో ఉన్నట్టు ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది, వాటికి రియల్గా ఉంటుందని ఉంచాను ఇల్లు ఇలాగా. చిన్న చిన్నగా డబ్బులు చూసుకుని చేయించడం పెద్ద కష్టం కాదు. సో వాటి కోసం ఉంచాను ఇలాగ ఇల్లు. అది వెళ్ళిపోయిన తర్వాత చేయిస్తాను. రండి, ఇది సుధా. అది ఆడుకుంటున్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇది ఇక్కడ తలుపు మూసుకోకుండా, అది అక్కడ, అది అర్థమైందా? ఇప్పుడు ఫీడింగ్ చేస్తాను. చూసారా, ఆల్రెడీ స్టార్ట్ చేసాడు సింహగాడు పీకేయటం, గట్టిని చంద్రవందర చేసేయటం. ఇంత కష్టపడి క్లీన్ చేశాను. రెబెల్స్ ఎక్కడివి? సింహగాడేమో రెబల్ స్టార్. ఏదనుకుంటే చేసేయటమే, రెబల్స్. ఈడొక రెబల్ స్టార్. రెబల్ స్టార్ సింహ, రెబల్ స్టార్ సింహ. అది ఇదొక రెబల్ క్వీన్. రెబల్ క్వీన్. అప్పుడప్పుడు గర్జిస్తున్నాయి. రెబల్ కింగ్, ఒరే రెబల్ కింగ్, ఏమే రెబల్ క్వీన్. అది రెబల్స్ ఇవి. ఇప్పుడు ఫీడింగ్ చేద్దాం. ఎంత పెద్ద ఏ పని చూసారా? మన రెబల్ స్టార్ రెబల్ కింగ్ పెద్దోడైపోయాడు. ఓకే, ఫీడింగ్ చేద్దాం. ఈ మీట్ ఇది కేజీ 200 గ్రాములు. ఇది
ఇటువంటి 4 పడుతున్నాయి రోజుకి. చూసారా, ఈ రోజు కోసం పెట్టాను. ఇటువంటి 4 పడుతున్నాయి రోజుకి. కన్జంప్షన్ పెంచేసినాయి, తింటానే బాగా ఎక్కువగా. ఇటువంటి 4 అంటే దగ్గర దగ్గర 4 కేజీలు 800, అంటే 5 కేజీల వరకు పడుతుంది దగ్గర దగ్గర. రోజుకి 5 కేజీల వరకు తింటున్నాయి. సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్. సేమని లాక్కొని ఇవ్వట్లేదు. ఇది మొత్తానికి పైన తింటున్నాయి. కేజీ 200 గ్రాముల పైన ఒక్కొక్కటి ప్యాకెట్ అది. అటువంటి 4 పడుతున్నాయి, అంటే దగ్గర 5 కేజీలు. ఇది చాలా తక్కువ వీటికి. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా కాదు, ఇది జూజూబీ. ఇంకా అవి కూడా వేయాలి, ఆ ప్యాకెట్లు కూడా. సో కొంచెం టైం తీసుకుని వేస్తూ ఉంటాం. ఇది అరిగిపోయిన తర్వాత అదనమాట. అలా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అలా. చూసారా, ఫినిష్ చేసేసిన. చూసారా, అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసినాయి. అవి చూసారా, బొద్దుగా పడుకున్నాయి. అక్కడ గడ్డిని పీకేసినాయి అనుకోండి, వాటి బొద్దుగా పడుకున్నాయి. చూసారా, సింహగడ ఎంత బుద్ధిగా చూస్తున్నాడు. బుజ్జిగా అటు ప్లేస్లో పడుకున్నాయి. మట్టి ఒంటినిండా మట్టి, సింహగడ మట్టి చేసేసుకున్నాడు. బాగా మీట్ తిని, ఎగ్స్ తిని ఒక్కొక్కటి 2 గుడ్లు తిన్నాయి. తిని రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. నచ్చింది బుజ్జిగాళ్ళకి బెడ్. హ్యాపీగా ఒక్కోటి 2 గుడ్లు తిని, 2 కిలోలు మీట్ తిని రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ నాకు సాయంత్రం ట్రైన్ ఎక్కే ముందు ఇంకో 2 కిలోలు వేస్తాం దగ్గర.
ఓకే, మరి ఇది వీడియో. ఓకే, ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగువర్ కుమార్. భారత్ మాతా కీ జై. జై హింద్.